Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ మీద కాపులు ఈ రేంజ్లో రగిలిపోతున్నారా? అభిమానించే వారి నిరాదరణ తీవ్ర ఆవేదన, ఆగ్రహం కలిగిస్తాయి. ఎవరో పరాయి వారు కించపరిచేలా మాట్లాడితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే మనమెంతో అభిమానించే స్నేహితులో, బంధువులో మనసును గాయపరిస్తే ఆ బాధ జీవితాంతం వెంటాడుతుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి గాయపడిన మనస్సు కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాపుల పరిస్థితి కూడా అదే. వేటగాడి చేతిలో గాయపడ్డ ప్రాణి ఎంతగా విలవిల్లాడుతుందో కాపులు కూడా అలాంటి మానసిక పరిస్థితిని బాధతో, ఆవేదనతో అనుభవిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గ నాయకులందరినీ పిలిపించుకుని పెద్దన్న పాత్ర పోషించాలని కోరడాన్ని కాపులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్ర అనే స్పృహ ఎటూ లేదని, కనీస కులస్పృహ కూడా లేకపోతే ఎలా అని కాపుల్ని ఉద్దేశించి అనడాన్ని వారు గుర్తు చేసుకుంటూ తల్లడిల్లుతున్నారు. ఏరు దాటేదాకా వాడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న సామెతను తమ విషయంలో పవన్ అనుసరించిన వైఖరి గుర్తు చేస్తోందని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమ కోసమే పనిచేయాలని పవన్ను కోరుకోవడం లేదని, అయితే కూటమి పాలనలో అన్యాయానికి, వంచనకు, అణిచివేతకు, దాడులకు గురవుతున్నా పవన్ స్పందించలేదన్నదే తమ బాధ అని కాపులు వాపోతున్నారు. ఇదంతా పవన్ అండ చూసుకుని తమపై సాగిస్తున్న అణిచివేత తప్ప మరొకటి కాదనేది కాపుల ఆరోపణ, ఆవేదన. కాపులంతా పవన్ను అభిమానిస్తూ ఆయన వెంట నడుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బలంగా నమ్ముతున్నారు. పవన్ను బాగా చూసుకుంటే చాలు, ఇక చిన్న చిన్న కాపు నాయకుల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్న నిర్ణయానికి టీడీపీ పెద్దలు వచ్చారనేది ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అదే నిజమనేందుకు అనేక ఘటనలున్నాయని కాపు నాయకుడు దాసరి రాము లాంటి వారు ఉదాహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పవన్ కళ్యాణ్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కాపులు ఎదురు చూస్తున్నారని సంబంధిత నాయకులు బాహాటంగా హెచ్చరిస్తుండడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపులు తీవ్రమైన అణిచివేతకు, దాడులకు గురవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్నామన్న వేదన జనసేన నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ బలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ అణిచివేతకు, అవమానాలకు గురవుతుండటంతో మరింత కసితో రగిలిపోతున్నారని చెబుతున్నారు. ఇలాంటి వాళ్లంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సత్తా ఏంటో చూపి ముఖ్యంగా పవన్కు బుద్ధి చెప్పాలనే పట్టుదలతో ఉన్నట్టు కాపు నాయకులు అంటున్నారు. తాము లేకపోతే రాజకీయంగా స్థానమేంటో పవన్కు గుణపాఠం చెప్పేందుకు కాపులు కసికసిగా ఉన్నారనేది నిజం. అయితే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాడుకోవాలని వారంతా ఎదురు చూస్తున్నారు.